హాయ్ గైస్, దిస్ విష్ణు. ఈ వీడియోలో కంప్లీట్గా ఒక అవుట్ఫిట్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి, దానికి మనం యాక్సెసరీస్ ఎట్లా యాడ్ చేయాలి, మనకి షూస్ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, మనం బట్టలు తీసుకునేటప్పుడు కలర్ కాంట్రాస్ట్ అనేది ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, కలర్ కాంబినేషన్స్ అనేది ఎట్లా చూసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట. నార్మల్గా మెసేజెస్ అనేవి, కామెంట్స్ అనేవి వస్తుంటాయి కదా, బర్త్డే అవుట్ఫిట్స్ కానీ ఏమైనా అవుట్ఫిట్స్ అయితే చెప్పమని వస్తుంటాయి కదా, ఆ అవుట్ఫిట్స్లలో నేను ఎట్లా సెలెక్ట్ చేస్తాను. నార్మల్గా ఎవరైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ పాయింట్స్ అనేటివి మైండ్లో పెట్టుకోవాలి, ఇట్లాంటి పాయింట్స్ అనేటివి ఈ వీడియోలో కంప్లీట్గా ఒక 6 పాయింట్స్లో చెప్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూసేంత వరకు మీకు ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ టైం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే, ఆన్లైన్లో షాప్ చేసేటప్పుడు అయినా సరే మీకు ఒక పర్టికులర్ రూల్స్ అనేటివి అర్థమైతే ఇట్లాంటి పాయింట్స్ మీదకి ఇట్లాంటి షర్ట్స్ బాగుంటాయి, దీని మీదకి ఇట్లాంటి షూస్ కొనుక్కోవచ్చు, దీని మీదకి ఇట్లాంటి యాక్సెసరీస్ పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న యాక్సెసరీస్ పేరప్ చేసుకోవచ్చు అనేది ఒక మంచి వార్డ్రోబ్ బిల్డ్ చేసుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి తెలియాలి. మెయిన్ టు మెయిన్ కలర్ కాంబినేషన్స్లలో న్యూట్రల్ కలర్స్ అంటే ఏంటంటే మనకి మెయిన్ టు మెయిన్ న్యూట్రల్ కలర్స్ మీద ఎక్కువ గేమ్ ఆడొచ్చు అనమాట. మనం మ్యాక్సిమం బట్టలు వేసుకునేటప్పుడు న్యూట్రల్ కలర్స్ అనేవి మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మెయిన్ టు మెయిన్ 6 న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి అనమాట. వైట్, బ్లాక్, నావీ బ్లూ, గ్రే, బీచ్, ఆలివ్ గ్రీన్, ఇవి మనకి న్యూట్రల్ కలర్స్ అనమాట. దీని మీదకి ఎట్లా అంటే మనకి వైట్ మీద బ్లాక్ వేసుకోవచ్చు, వైట్ కింద ఆలివ్ గ్రీన్ వేసుకోవచ్చు, ఆలివ్ గ్రీన్ కింద వైట్ వేయచ్చు, వీటిని క్లెన్జర్ చేసుకోవచ్చు అనమాట. దాని కింద వేయచ్చు, దీని కింద వేయచ్చు. న్యూట్రల్ కలర్స్ అనేటివి మనకి నార్మల్గా ఉంటాయి కాబట్టి దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఈ కలర్స్ అనేటివి తీసుకుంటే వర్సటైల్ పీస్ అవుతుంది. ఒక వార్డ్రోబ్ బిల్డ్ చేసుకునేటప్పుడు మనం ఇట్లాంటి కలర్స్ తీసుకుంటే ఏమవుతుంది అంటే దేని మీదకైనా వేసుకోవచ్చు, సింపుల్గా ఏ ఆకాషన్ కైనా పేరప్ చేసుకోవచ్చు. ఒక వైట్ షర్ట్ తీసుకున్నాం అనుకో, దాన్ని ఏ పాయింట్ కిందకైనా వేసుకోవచ్చు. ఒక ఆలివ్ గ్రీన్ కలర్ పాయింట్ తీసుకున్నాం అనుకో, ఏ షర్ట్స్ మీదకైనా సరే ఆ ఆలివ్ గ్రీన్ కలర్ పాయింట్ వేయచ్చు. ఒక గ్రే కలర్ పాయింట్ కానీ, ఒక బ్లాక్ కలర్ పాయింట్ కానీ ఏ షర్ట్స్ మీదకైనా ఈజీగా లేయర్ అవుతాయి. ఇట్లా మనం ఒక న్యూట్రల్ కలర్స్తోనే గేమ్ ఆడవచ్చు అనమాట. మనకి ఫ్యాషన్ దాంట్లో ఇట్లాంటి కలర్స్, న్యూట్రల్ కలర్స్ మీద బేస్ చేసుకొని మనం షాపింగ్ అయితే చేసుకుంటే బెటర్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పాపప్ కలర్స్. ఇప్పుడు మెయిన్గా మనం ఇందాక మాట్లాడుకున్న న్యూట్రల్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ న్యూట్రల్ కలర్స్ తోటి ఒక పాపప్ కలర్ యాడ్ చేస్తే మనకి ఒక కాంట్రాస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక బర్గాండి షర్ట్ ఉంటుంది కదా, ఈ బర్గాండి షర్ట్ అనేది ఆలివ్ గ్రీన్ కలర్ చిన్నో మీద కానీ, బీచ్ చిన్నోస్ మీద కానీ వేస్తే ఒక పాపప్ కలర్ అనేది యాడ్ అవుతుంది, ఒక కాంట్రాస్ట్ అనేది వస్తుంది, ఫిట్ మొత్తం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అట్లా మనం మెయిన్గా చూసుకొని ఈ ఫ్యాషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అప్పర్ వేర్స్ ఉంటాయి కదా మనకి, షర్ట్స్, జాకెట్స్, టీ షర్ట్స్ ఏవన్నీ ఉంటాయి కదా, వీటి మీద పాపప్ కలర్స్ ట్రై చేస్తే కాంట్రాస్ట్ అనేది బాగుంటుంది. కింద వేసేటివి మ్యాక్స్ టు మ్యాక్స్ న్యూట్రల్ కలర్స్ వేసుకునేటట్టు చూడండి. పాయింట్ ఏ కలర్స్ అయినా సరే న్యూట్రల్ కలర్స్ ఈ 6 కలర్స్లలో ఉంటే చాలా బెటర్. ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలన్నప్పుడు మాత్రమే వేరే కలర్స్కి వెళ్ళండి. ఈ నియాన్ కలర్స్ అనేటివి మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ చేస్తే బెటరు. ఏదన్నా మనకు అంతగానో పుల్ ఆఫ్ చేసేంత కెపాసిటీ ఉందంటే మాత్రమే ఈ నియాన్ కలర్స్ ట్రై చేస్తే బెటర్. నియాన్ ఆరెంజ్, నియాన్ ఎల్లో ఇట్లాంటి కలర్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి మ్యాక్స్ అవాయిడ్ చేసి మనం సింపుల్గా సేఫ్ గేమ్ ఆడాలంటే ఇట్లాంటి కలర్స్ మెయిన్గా బేస్ చేసుకొని బట్టలు తీసుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మెయిన్గా ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి న్యూట్రల్ కలర్స్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసరికి న్యూట్రల్ కలర్ మీద ఒక పాపప్ కలర్ యాడ్ చేయడం, ఇది 2. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి మోనోక్రోమ్ అవుట్ఫిట్. మోనోక్రోమ్ అవుట్ఫిట్ అంటే మెయిన్గా చెప్తా చూడు, సింపుల్గా చెప్పాలంటే మనకి సేమ్ టు సేమ్ కలర్ కాంబినేషన్ చేయడం అనమాట. ఆ సేమ్ టు సేమ్ కలర్ కాంబినేషన్ అనేది వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ ఇట్లా కాకుండా వైట్ షర్ట్లోనే మనకి ఆఫ్ వైట్ అనేది ఉంటుంది కదా, దాంట్లో కలర్ మిక్చర్ ఉంటుంది కదా, అట్లాంటి వాటిని మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ అంటారు అనమాట. ఇప్పుడు మనం లోపల ఒక వైట్ టీ షర్ట్ వేసి బయట గ్రే కలర్ జాకెట్ వేసి గ్రే కలర్ జీన్స్ వేసినా సరే అది మోనోక్రోమ్ అవుట్ఫిట్ అవుతుంది అనమాట. అట్లా కాకుండా బ్లాక్ కలర్ షర్ట్ వేసి కొంచెం బ్లాక్కి షేడెడ్ అయిన కలర్స్ ఉంటాయి కదా, అట్లాంటి పాయింట్ వేసినా సరే మోనోక్రోమ్ అవుతుంది. ఒకటే కలర్లో మనం కొంచెం వేరియేషన్ ఉన్న కలర్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి మనం ఒక అవుట్ఫిట్ని అయితే తీసుకుంటే దాన్ని మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ అంటారు. ఈ మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ వేయడం వల్ల మన లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. నార్మల్గా ఎప్పుడు నార్మల్ న్యూట్రల్ కలర్స్, పాపప్ కలర్స్ కాకుండా ఇట్లాంటి మోనోక్రోమ్ అవుట్ఫిట్స్ వేస్తే మనకి పైనుంచి కింద వరకు ఒకటే ఉంటుంది కాబట్టి టాలర్గా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి దీంట్లో క్లాసీ లుక్, ఒక రిచ్ లుక్ అయితే వస్తుంది. మోనోక్రోమ్ అవుట్ఫిట్ అనేది ఒకటనే ట్రై చేయడానికి చూడండి. సింపుల్ టు సింపుల్ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు మోనోక్రోమ్ అవుట్ఫిట్ని. మనం స్టార్టింగ్లో ఏమైనా మోనోక్రోమ్ ట్రై చేయాలనుకుంటే బ్లాక్ అండ్ బ్లాక్ అనేది బెస్ట్ ఆప్షన్ అనేది చెప్తాను నేను. నెక్స్ట్ మాత్రం వేరేది ఏదైనా మనం ట్రై చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసరికి మనకి సీజన్స్ని బట్టి మన బట్టలు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వింటర్ కాబట్టి నేను హుడీ వేసుకున్నా, సమ్మర్లో హుడీ వేసుకుంటే వరస్ట్ ఉంటుంది. సమ్మర్ అనుకో తక్కువ లేయరింగ్ చేయాలి, ఎందుకంటే టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ, పోలో టీ షర్ట్స్ కానీ ఇట్లాంటివి వేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఒక జాకెట్స్ వేయడం కానీ, స్వెటర్స్ అయితే సమ్మర్లో వేస్తే గలీజ్ ఉంటుంది. అట్లా మనం ఇప్పుడు సమ్మర్స్ ఉన్నాయనుకో డార్క్ కలర్స్ అనేది అవాయిడ్ చేయాలి. మెయిన్ టు మెయిన్ సమ్మర్ ఉంది కాబట్టి డార్క్ కలర్, బ్లాక్ కలర్స్ కానీ, డార్క్ బ్లూ కానీ ఇట్లాంటివి వేస్తే ఏమవుతుందంటే
చూడడానికి లుక్ వరస్ట్ ఉంటుంది అండ్ మనకి హీట్ని అబ్జర్వ్ చేస్తాయి ఆ కలర్స్. అందుకు మనం ఈ కలర్స్ అనేటివి అవాయిడ్ చేసి మనకి వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇట్లా డార్క్ కలర్స్ని చూస్ చేసుకోవాలి. అండ్ మనం లేయర్ చేసుకోవడానికి ఈ సీజన్స్ అనేవి చాలా బెటర్గా యూజ్ అవుతాయి. వింటర్ కానీ సమ్మర్ కానీ స్వెటర్స్తో కానీ జాకెట్స్తో కానీ హుడీస్తో కానీ వీటితో లేయర్ చేసుకొని మనం అవుట్ఫిట్ని మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. ఇట్లా మనం అవుట్ఫిట్ని అనేది ఒక అండర్స్టాండింగ్తో మనం షాపింగ్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన రూల్స్ అనమాట. ఇవి 4 రూల్స్ అనమాట. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసరికి మనకి ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనకి ఈ అవుట్ఫిట్ అనేది. దాంట్లో మొత్తం అవుట్ఫిట్లో మనకి ఫుట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫుట్వేర్తో మన అవుట్ఫిట్కి మొత్తం లుక్ తేవాలన్నా సరే, అవుట్ఫిట్ మొత్తం ఖరాబ్ చేయాలన్నా సరే ఈ ఫుట్వేర్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఈ ఫుట్వేర్ వచ్చేసరికి మనకి మెయిన్గా సింపుల్గా వార్డ్రోబ్ బిల్డ్ చేయాలనుకుంటే ఒక మెయిన్ 2 థింగ్స్ అయితే మైండ్లో పెట్టుకోండి. షూస్లలో బూట్స్ ఉండాలి, మన దగ్గర డ్రెస్ షూస్ ఉండాలి అండ్ స్నిక్కర్స్ ఉండాలి. ఈ 3 ఉన్నాయనుకో మనకి షూస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ షూస్లలో మెయిన్గా ఈ బూట్స్ అండ్ మనకి డ్రెస్ షూస్ ఉంటాయి కదా, ఈ రెండిట్లో బ్రౌన్ బ్లాక్ 2 తీసుకుంటే సరిపోతుంది. దేని మీదకైనా వర్సటైల్గా వేసుకోవచ్చు. అట్లా చూసుకొని మనం షూస్ అయితే పిక్ చేసుకోవాలి. స్నిక్కర్స్కి వచ్చేసరికి మనకి వైట్ బ్లాక్ అనేది వర్సటైల్ పీసెస్. ఈ వైట్ స్నిక్కర్స్ ఉందనుకో దేని మీదకైనా వేసుకోవచ్చు. అట్లానే బ్లాక్ స్నిక్కర్స్ అయినా సరే దేని మీదకైనా వేసుకోవచ్చు. ఇట్లా మనం షూస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా నెక్స్ట్ లెవెల్కి ఏదైనా వెళ్ళాలి అనుకుంటే చంకీ స్నిక్కర్స్ ట్రై చేయొచ్చు. కానీ అట్లా వేరే బూట్స్ కానీ ట్రై చేయడం ఇట్లాంటివి మనం గేమ్లో అయితే యాడ్ అయితే ఉంటాయి. స్నిక్కర్ కల్చర్ అయితే ఇప్పుడిప్పుడే మనకి ఇండియాలో వస్తుంది కాబట్టి స్నిక్కర్స్లో లైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకవేళ స్నిక్కర్స్ గురించి ఒక కంప్లీట్ వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్నిక్కర్స్ గురించి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి యాక్సెసరీస్ అని ఎక్కువ వేయడం గిట్ట మిస్టేకే అండ్ మనకి ఏ యాక్సెసరీస్ వేయకపోవడం గిట్ట మిస్టేకే. అందుకు మనం మినిమల్గా చూసుకోవాలి ఎప్పుడైనా యాక్సెసరీస్. అండ్ మనకి అవుట్ఫిట్ మొత్తం ఒకవేళ బ్లాక్ మన షూస్ అండ్ మన బెల్ట్ ఉంటుంది కదా, ఇది మనకు ఒకవేళ బ్రౌన్ కలర్ వేసినామంటే మనం యాక్సెసరీస్ అనేవి బ్రౌన్ వేయాలి. అండ్ మనకి బ్లాక్ కలర్ వేస్తే మనం బ్లాక్ వేయాలి. అట్లా కాకుండా మెటల్ ఉంటుంది కదా మనకి సిల్వర్ కానీ ఇట్లాంటివి వేస్తే యాక్సెసరీస్ అన్ని మెటల్ ఉండేటట్టే చూసుకోవాలి. అట్లా ఒక చిన్న రూల్స్ అయితే పాటించినాం అనుకో మన అవుట్ఫిట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఎక్కువ రింగ్స్ పెట్టుకోవడం గట్రా మిస్టేక్సే. ఓన్లీ 1 or 2 రింగ్స్ పెట్టుకుంటే చాలా బెటర్ ఉంటుంది. ఎక్కువ రింగ్స్ పెట్టడం వల్ల మనం మన అవుట్ఫిట్ అనేది మొత్తం ఖరాబ్ అవుతుంది. అందుకు మనం చూసుకొని మినిమల్ టు మినిమల్ ఉండేటట్టు చూసుకోవాలి. యాక్సెసరీస్తోని ఎక్కువ యాక్సెసరీస్ పెట్టుకుంటే మన అవుట్ఫిట్ అనేది మొత్తం చెండాలంగా కనిపిస్తుంది. మినిమల్గా ఉండేటట్టు చూసుకోండి. ఒక 2 రింగ్స్, ఒక బ్రాస్లెట్, వాచెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మంచి వాచెస్ తీసుకొని పెట్టుకుంటే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మన అవుట్ఫిట్. మెకానికల్ వాచెస్, ఆటోమేటిక్ వాచెస్ గురించి మీకు ఒక కంప్లీట్ వీడియోలు కావాలంటే ఒక ప్లేలిస్ట్ అయితే తయారు చేస్తే, కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి మొత్తం 6 పాయింట్స్. ఈ 6 పాయింట్స్ వల్ల మీకు ఏమైనా అండర్స్టాండింగ్ వచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.